శ్రీ గురుజనగములేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. గతంలో ఒకసారి ఒక వీడియో పరంపర అందిస్తానని చెప్పాను. సరే, రకరకాల కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఆ వీడియోల పరంపరని ప్రారంభిస్తున్నాను. ఈ వీడియో మీకు అందించడానికి ముందుగా ఒక గమనిక. మన ఋషులు వారు అందించిన విజ్ఞానము, మన పురాణాలు, మన శాస్త్రాలు, మన పరిహార కాండ, ఇటువంటి వాటి మీద ఇసుమంత కూడా నమ్మకం లేని వాళ్ళు ఈ వీడియోలు చూడకండి. ఈ వీడియోలు చూడకండి. చూసి నమ్మకం లేక అయినా కూడా ఈ వీడియోలు చూసి రకరకాల కామెంట్లు పెట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది ముందుగా చెప్పే మాట. ఈ పరంపరకి శీర్షిక కర్మ వ్యాధి పరిహారం. కర్మ వ్యాధి పరిహారం. ఏమిటి సంబంధం ఈ మూడిటికి? దీనికి మన శాస్త్రం చెప్పే మాట ఏమిటంటే, మన ఋషులు లేదా మన తత్వవేత్తలు, మన దార్శనికులు, వీరు మనకి పునర్జన్మ సిద్ధాంతము అనే దానిని, కర్మ సిద్ధాంతము అనే దాన్ని అందించారు. జీవుడు పుడుతూ 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 ఉంటాడు. మనకి పూర్వజన్మ ఒకటి ఉంది, ప్రస్తుత జన్మ ఒకటి ఉంది, దీని తర్వాత పునర్జన్మ ఒకటి ఉంది అని చెప్పారు. దాని మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ వీడియోలు చూడవచ్చు. అలాగే కర్మ సిద్ధాంతం గురించి కూడా చెప్పారు. నువ్వు చేసే పనికి దానికి తగిన ప్రతిఫలం, దాని అనురూపమైన ప్రతిఫలం నీకు లభిస్తుంది. అది పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా. ఈ విషయంలో నమ్మకం లేని వాళ్ళు కూడా ఈ వీడియోలు చూడకండి. అసలు ఏమిటి కర్మ? ఏమిటి అంటే, మనం ఒక పని చేస్తాం. ఒక పని చేసినప్పుడు దానికి ఏదో ఫలితం ఉంటుంది. మనం తప్పుడు పని చేస్తే శిక్ష ఫలితం. మనం మంచి పని చేస్తే దానికి సంబంధించిన మేలు, దాని ఫలితం. ఇవన్నీ ట్రాష్. పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మల ప్రకారం, పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మల ఫలితంగా ఇప్పుడు నీకు నీ జీవితం సుఖంగా సాగడమో, కష్టాలమయం కావడమో, నువ్వు వ్యాధుల పాలు కావడమో జరుగుతుంటుంది అని చెప్పారు వాళ్ళు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పరిపీడతే. పూర్వజన్మలో చేసిన పాపం ఏదైతే ఉందో అది వ్యాధి రూపంలో ఈ జన్మలో పీడిస్తుంది అన్నారు. ఎవరు నమ్ముతాడండి ఇవన్నీ? అనొచ్చు. ఒక విషయం ఆలోచిద్దాం. ఇవాళ ఒక పండగ వచ్చింది. ఈ పండగ వచ్చినప్పుడు మన ఇంట్లో రకరకాల వంటకాలు చేశారు. అన్నీ మనకి ఇష్టమైనవి చేశారు. కడుపు నిండా తిన్నాం. కడుపు నిండా కూడా తిన్నాం. రేపు ఏమవుతుంది? ఏమవుతుంది రేపు? ఇది అరగది ఇవాళ. ఈ అజీర్ణం రేపటికి క్యారీ ఫార్వర్డ్. కాకపోతే మనం అదేదో సినిమాలో మహేష్ బాబు లాగా పొద్దున్నే సాయంత్రం దాకా. దీనికి కారణం ఏమిటి? నిన్న పండగ పూట మీరు అదుపు లేకుండా తినడం. ఈ అదుపు లేకుండా తినడం ఎందుకు వచ్చింది? మీరు ఇష్టపడిన వంటకాలు కాబట్టి. అంటే మనం ఇష్టమైన దానిని మనము అదుపు లేకుండా అనుభవించడం వలన ఇటువంటి ఇబ్బంది వచ్చింది. ఇది మనకి ప్రత్యక్షంగా ఈరోజు కనిపిస్తున్నది. దీనిని నమ్ముతాం. ఎందుకంటే నిన్న చేసిన పనికి ఇవాళ ఫలితం అనుభవిస్తున్నాం కదా, దీన్ని నమ్ముతాం. కానీ
ఒరే అబ్బాయి, పూర్వజన్మలో నువ్వు ఏదో పాపం చేసావురా, లేదా ఒక దుష్కర్మ చేసావురా, దాని ఫలితంగా ఇవాళ నువ్వు ఇది అనుభవిస్తున్నావురా అంటే మాత్రం నమ్ము. ఇది నమ్మినప్పుడు అది నమ్మాలిగా. అలాగే ఇవాళ ఏదో చేస్తున్నావు, ఈ జన్మలో ఏదో చేస్తున్నావు, మరి దీని ఫలితం పునర్జన్మలో ఉంటుందిగా. నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు సద్య ఫలితం అప్పటికప్పుడు వచ్చే ఫలితం ఉంటుంది, ఈ జన్మలోనే వచ్చే ఫలితం ఉంటుంది. అది పుణ్యమో పాపమో దానికి సంబంధించిన మేలో కీడో ఏదో ఒకటి ఈ జన్మలో ఉంటుంది. ఇంకా ఎక్కువగా చేస్తే అంటే ఇంకా ఎక్కువ పుణ్యమో ఇంకా ఎక్కువ పాపమో దుష్కర్మయో చేస్తే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సింపుల్ లాజిక్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అని సైన్స్ చెప్తే నమ్ముతాం, గడ్డం పెంచుకున్న ఋషి చెబితే నమ్మం. ఇది మన దౌర్భాగ్యం. ఇలా ఉంటుంది మానవ మనస్తత్వం. మరి ఏం చేయాలయ్యా? పండగ, అనేక వంటకాలు చేశారు, అన్నీ నాకు ఇష్టం, ఏం చేయాలి? తింటాం కదా, చంపుకోలేం కదా. దానికి ఒక రూల్ చెప్పాడు కృష్ణ పరమాత్మ. యుక్తాహార విహారస్య. యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము. విహారం అంటే పిక్నిక్ కాదు, నడవడిక, ప్రవర్తన. నువ్వు ఎప్పుడైతే యుక్తమైన ఆహారం అంటే నీకు అవసరమైన, నీకు సరిపోయే, నీకు పడే ఆహారాన్ని, నియమబద్ధమైన విహారాన్ని చేసినప్పుడు ఈ ఇబ్బంది రాదు. ఇప్పుడు కడుపు నిండాక కూడా తినడం వల్లే ఫలితం వచ్చింది కదా. గత జన్మలలో ఈ యుక్తాహార విహారస్య అనే దానిని విస్మరించి ఇక్కడ ఏ విధంగానైతే మనకి ఇష్టమైన వంటకాలు అని అదుపు లేకుండా తిన్నామో, అదేవిధంగా పూర్వజన్మలో నీకు ఇష్టమైన వాటిని, యుక్తం కాని వాటిని, యుక్తం కాని విధానంలో నువ్వు అనుభవించడం వల్ల, నువ్వు వాటిని సొంతం చేసుకోవడం వల్ల దానికి సంబంధించిన ఇబ్బంది ఈ జన్మలో పడుతున్నావు. ఇది బేస్ లైన్. కనుక కర్మకి వ్యాధికి ఒక లింక్ ఉంది. మరి ఏం చేయాలయ్యా? అప్పుడు ఏం చేశానో నాకు తెలియదు, ఇప్పుడైతే ఈ బాధ అనుభవిస్తున్నాను, ఈ వ్యాధిని అనుభవిస్తున్నాను. మరి ఇప్పుడు ఏమిటి నా గతి అంటే, మనకి మన శాస్త్రాలు, మన పురాణాలు అనేకమైన విధానాలు చెప్పాయి. అధర్వ వేదంతో సహా అనేకమైన విధానాలు చెప్పాయి. అధర్వ వేదంలో జల సూక్తాలు ఉంటాయి, నీటిని స్తుతించేవి. దాంట్లో ఒక చోట ఏమంటాడంటే, ఓ జలమా, నా పాదములకు రెండు వైపులా ఆశ్రయించి ఉన్న రోగజాతమును నశింపచేసి నా కంటి చూపును మెరుగుపరచు అని ఉంటుంది. నా పాదములకు రెండు వైపులా ఆశ్రయించి ఉన్న అంటే తగులుకుని ఉన్న, పట్టుకుని ఉన్న రోగజాతమును అంటే రోగ సమూహాన్ని మించి నన్ను విముక్తిని చేసి నా కంటి చూపు మెరుగుపరచు అని ఉంటుంది. ఇదేమిటి? పాదాల్లో రోగజాతం ఏమిటి? దాన్ని నశింపజేసి కంటి చూపు మెరుగుపరచడం ఏమిటి? ఏమన్నా సంబంధం ఉందా అని మనం విక్రిస్తాం. అదే కొన్ని దశాబ్దాల నుంచి పాదాల వెనుక అంటే అరికాళ్లలో రకరకాల స్థానాలలో మన శరీరానికి సంబంధించిన ఒక్కొక్క అవయవానికి, ఒక్కొక్క అంగానికి ఒక పాయింట్ ఉందని, ఆ పాయింట్ అనే దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా త్రూ ఆక్యుపంచర్ ఆర్ ఆక్యుప్రెషర్, వీటి వల్ల ఆ అంగానికి సంబంధించిన లేదా ఆ అవయవానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి అని
ఆక్యుపంచర్ వాళ్ళు చెప్తే వెళ్ళి సూదులు దిగేసుకుని పొడుచుకుంటాం. ఆక్యుప్రెషర్ వాడు చెప్తే ఊరికే నలుపుతాం. ఇది అధర్వ వేదం చెప్తే పోవయా అన్ని వేదాల్లో ఉన్నాయి అంటావు అని ఎక్కిరిస్తాం. కాళ్ళు కడుక్కునే విధానం ఉంటుంది. ఆ కాళ్ళు కడుక్కునే విధానం గురించి మనకి శాస్త్రాల్లో చెప్పారు. సదాచారంలో వస్తుంది అదంతా. అక్కడ ప్రెషర్ అప్లై అవుతుంది పాదాలని రుద్దడం వల్ల ఆ ప్రెషర్ అప్లై అవుతుంది. దాని వలన ఆ ప్రెషర్ అప్లై అవ్వడం వలన ఆ పాదముల యందు ఉన్నటువంటి పాయింట్స్ అవి యాక్టివేట్ అయ్యి మీ శరీరాంగాలలో ఉన్న వ్యాధులు నశింపజేస్తాయి. ఇది థియరీ. ఇవన్నీ మనకు ఉన్నాయి. అలాగే నీటిని స్తుతిస్తూనే నా హృదయ దాహాన్ని, గుండెమంట, ఎసిడిటీ దాన్ని నివారింపచేయి అనే ప్రార్థన కనిపిస్తుంది. ఇలాంటివి అనేకం ఉన్నాయి మనకి. మన పురాణాల్లో ఉన్నాయి, మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి, అధర్వవేదంలో ఉన్నాయి. వీటన్నిటినీ మనం క్రమంగా పోగొట్టుకున్నాము. మనకి ఏదైనా ఒకటి ఓ ఇబ్బంది వస్తే వైద్య చికిత్స తప్పనిసరి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీరందరూ వైద్యాలు మానేసి వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా, మందులు వేసుకోకుండా ఇవి చెయ్యమని నేను చెప్పబోవటం లేదు. నేను మొదటి నుంచి కూడా మన వీడియోలలో వ్యాధులకు సంబంధించిన విషయం ఏదైనా చెప్తున్నప్పుడు వైద్యుడిని సంప్రదించి దానికి అవసరమైన చికిత్స తీసుకుంటూ ఈ మార్గాన్ని అవలంబించి దైవ బలాన్ని చేకూర్చుకుని వ్యాధి నుంచి బయటపడండి అనే చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే అంటర్లైన్. ఇప్పుడు రేపటి నుంచి రాబోయే వీడియోల్లో చెప్పబోయే పరిహారాలు ఏమున్నా సరే ఆ పరిహారాలన్నీ కూడా వ్యాధులకు సంబంధించి లౌకికంగా మీకు నచ్చిన మీరు అనుసరించే వైద్య విధానాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ, క్రమం తప్పకుండా అనుసరిస్తూ దీన్ని పాటించండి. ఇది నివృత్తి. ఆ వైద్యానికి ఇది బలం. ఈ బలాన్ని చేకూర్చుకోవడానికే మన వాళ్ళు ఈ పరిహార శాస్త్రం అంతా చెప్పారు. కనుక ఇది ఉపోద్ఘాతంగా, దీనికి పరిచయంగా మాత్రమే చెబుతున్నాను ఇవాళ. ఇక నుంచి ప్రతి వారం 2 వీడియోలు ఈ కర్మ వ్యాధి పరిహారం అనే దాని మీద వస్తాయి. 2 వీడియోల్లో ఒక దానిలో ఒక వ్యాధి, ఒక దానిలో ఒక వ్యాధి. వ్యాధి అనగానే భయపడిపోకండి. మన శరీరానికి వచ్చే ఒకానొక ఇబ్బంది అంతే, అంతకుమించి ఏం కాదు. దాన్ని తొలగించుకోవడానికి అవసరమైన విధానంలో వైద్య చికిత్స తీసుకుంటూ దైవ కృప కోసం గతంలో చేసిన ఏదో ఒక దుష్కర్మ వల్ల సంభవించిన ఈ ఇబ్బందిని తొలగించుకోవడం కోసం దానికి పరిహార రూపంగా మనం ఏం చేయాలి అన్న దానిని చెప్పబోతున్నాను. ఈ వీడియోలు మీరు మాత్రమే కాదు, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగించేది. ఇవాళ మన ఇంట్లో రేపు పొద్దున మనం చెప్పబోయే వ్యాధులు లేకపోతే శారీరకమైన ఇబ్బందులు ఏమీ లేకపోవచ్చు, శుభం ఉండకూడదనే కోరుకుంటున్నాను. కానీ మన మిత్రుల్లోనో మన బంధువుల్లోనో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇబ్బంది, వారికి అందుతాయి. ఈ వీడియోలన్నీ కూడా మనం శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికలో చేస్తున్న వీడియోలన్నీ కూడా దేనికోసం చేస్తున్నాం? మన ప్రాచీన ఋషి పరంపరలో, మన గురు పరంపరలో, మా గురు పరంపరలో అందిన విజ్ఞానాన్ని, అందిన సాధన ప్రపంచాన్ని, వాటన్నింటినీ అందరికీ పంచాలని. కాబట్టి ఈ విజ్ఞానం ఫలానా వల్లభాచార్యులు చెప్పాడు, నేను సబ్స్క్రైబర్ని నా దగ్గరే ఉంచుకుంటాను అనుకోకుండా 10 మందికి పంచండి. మనకి 3 రుణాలు ఉంటాయి. దాంట్లో ఋషి రుణం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఋషి రుణం ఎలా తీర్చుకోవాలంటే మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని, మనకి తెలిసిన విషయాల్ని 10 మందికి తెలియచేయడం ద్వారా.
కాబట్టి ఈ వీడియోలను షేర్ చేయడం అనేది 10 మందికి అందేట్టుగా చూడడం అనేది 2 ప్రయోజనాలను సాధిస్తుంది. ఒకటి, ఏమో వాళ్ళలో ఎవరికైనా ఉపయోగపడవచ్చునేమో, ఇది అదొక ప్రయోజనం. రెండోది, దీన్ని మీరు అందరికీ అందించడం ద్వారా మీకున్న ఋషి రుణాన్ని కూడా మీరు తీర్చుకుంటున్నారు. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ మనం ఈ రోజు నుంచి ఈ కర్మ వ్యాధి పరిహారం అనే వీడియోల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రతి సోమవారం, ప్రతి గురువారం ఈ 2 వీడియోలు మీకు అందుతాయి. మరొక ఆలోచన కూడా ఉంది. ఇప్పటిదాకా మనం ఈ వీడియోలన్నీ కూడా తెలుగులోనే చేసుకుంటున్నాం. కొంతమంది మిత్రులు, అంటే తెలుగు చదవలేని వారు, రాయలేని వారు, తెలుగు అర్థం చేసుకోలేని వారు, అటువంటి వారు కొందరు ఈ వీడియోలని ఇంగ్లీష్లో కూడా అందించవచ్చు కదా అనే ఒక సూచన చేశారు. ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా మనం శ్రీవల్లభ స్పిరిచువల్ అనే దాన్ని తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా అతి త్వరలో మనం అందుకుందాం. ప్రస్తుతానికి కర్మ వ్యాధి పరిహారం అనే వాటిని సోమవారం, గురువారం ఈ 2 రోజుల్లో ఇదే సమయానికి రాత్రి 8 గంటలకి అందుకోండి. 10 మందికి పంచండి. అందరి శ్రేయస్సు కోరుకుంటూ చేసే ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. స్వస్తి.